GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి, అలాగే విజయదశమి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, నవరాత్రులు అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. దుర్గామాత నవరాత్రులని, దేవి నవరాత్రులని, శరణ్ నవరాత్రులు అని, మనకి దసరా ముందొచ్చే ఈ నవరాత్రుల్ని మనం రకరకాలుగా పిలుచుకుంటాం. ఏంటి అసలు ఈ నవరాత్రుల విశిష్టత? ఎందుకు ఈ నవరాత్రులకు, మనకు ఉన్న నవరాత్రుల కల్లా ఈ నవరాత్రులు ఎక్కువ ప్రత్యేకమైనవని చెప్తుంటారు. ఈ నవరాత్రుల్ని అసలు ఎందుకు నవరాత్రులు 9 రోజులుగానే జరుపుకుంటాము? ఇవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. శారదా నవరాత్రులు అనేటటువంటివి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఈ కాలాన్ని అంటే ఆశ్వీజ మాసం ఏదైతే వస్తుందో ఆ కాలాన్ని యమకాలము అని అంటారు. అంటే యమధర్మరాజు యొక్క కోరలు అనేటటువంటి బయటకు వచ్చేటటువంటి సమయమే ఈ ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం నుంచి మొదలుకుంటే గనక ఇదంతా కూడా రాత్రి తొందరగా అయ్యేటటువంటి వేళా సమయము ఈ యొక్క ఆశ్వీజ మాసం నుండి ప్రారంభమవుతుంది. అంటే ఈ యొక్క పగటి కాలం తక్కువ కాలం ఉండి రాత్రి కాలం అనేది తొందరగా అయ్యేటటువంటి కాలమే ఆశ్వీజ మాసము. అంటే సాయంకాలం మనం మామూలు రోజులలో చూసుకుంటే 6:45 పావుదక్క 7 గంటల వరకు మనకు సంధ్య వేళ అయ్యేది. కానీ ఈ ఆశ్వీజ మాసం నుండి 5:30 మొదలయ్యింది అంటే చీకటి పడడం ప్రారంభమవుతుంది. అంటే చీకటి ఎక్కువగా కమ్ముకునేటటువంటి రోజులే ఈ ఆశ్వీజ మాసాలు. అందులో ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే గనక మనకు 3 కాలాలు సమాంతరంలో ఉండేటటువంటి మాసము ఆశ్వీజ మాసం. ఎండలు సమపాలల్లో ఉంటాయి, వర్షాలు సమపాలల్లో కురుస్తాయి, చలి సమపాలల్లో వేస్తుంది. ఈ 3 కూడా ఒకే కాలంలో వచ్చేటటువంటి మాసం ఆశ్వీజ మాసము. అందులోనూ ఈ ఆశ్వీజ మాసం అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క గొప్పతనం ఏంటి అంటే గనక యమధర్మరాజు యొక్క కోరలు ఎప్పుడైతే బయటకు వస్తాయో ఆ సమయంలో యమధర్మరాజు నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే, యమధర్మరాజు దేనికి కారకుడు? ప్రాణాలను తీసేటటువంటి. కాబట్టి అలాంటి యమధర్మరాజు యొక్క కోరలు వికృత ఆకారంలో బయటకు వచ్చేటటువంటి సమయము. అలాగే ఈ వికృత ఆకారం బయటకు వచ్చేటటువంటి సమయాన్ని మనం భూమి మీద పడేటటువంటి సమయంలో ఈ భూమి మీద అనేక రకాల ప్రాణ నష్టాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఈ ప్రకృతిలో జరిగేటటువంటి ప్రకృతికి ప్రతిరూపమే జగన్మాత ఆదిపరాశక్తి. స్త్రీ శక్తి ప్రకృతికి ప్రతిరూపం. కాబట్టి ఆ స్త్రీ శక్తిని పూజించడం అనేటటువంటిది ఒక పద్ధతి. అయితే ఇక్కడ పద్ధతులు, పురాణాలు అనేక రకాలుగా వర్ణించడం జరిగింది. అమ్మవారి యొక్క వైభవం, దేవీ నవరాత్రులు ఈ రకంగానే చేసుకోవాలనేటటువంటి సందర్భాలు ప్రాంతీయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అన్ని రకరకాలుగా మార్పు చెందుకుంటూ వస్తాయి. కాబట్టి కొంతమంది శారదా నవరాత్రులు అంటారు, కొంతమంది భవానీ నవరాత్రులు అంటారు, కొంతమంది దేవీ నవరాత్రులు అంటారు. శరద్మాసంలో వచ్చే, శరద్ ఋతువులో వచ్చేటటువంటిది కాబట్టి శరద్ నవరాత్రులు అంటూ ఉంటారు. ఇలా అనేక రకాలతో పేర్లు పిలుచుకుంటూ ఉంటారు. దేవీ భాగవతంలో చెప్పినటువంటిది గొప్పతనం ఏంటంటే యమధర్మరాజు నుంచి వచ్చేటటువంటి ఆ వికృతమైనటువంటి ఆ దంశోక్షలు ఏవైతే ఉంటాయి, దంశోక్షలు అంటే 2 కోరలు బయటకు వచ్చేటటువంటి సమయం. ఆ సమయంలో భూమి మీద ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు, ప్రాణశక్తి అంతా కూడా క్షీణించేటటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మనకు ఒక శక్తి కావాలి, ఒక శక్తి మన దగ్గర ఉంది అని అంటే గనక ఆ యమధర్మరాజు నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ని మనము అధిగమించవచ్చు, దాని నుంచి తప్పించుకోవచ్చు అనేటటువంటి దానితో కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను మనం విశేషంగా జరుపుకుంటాం. అలాగే మహిషాసురుణ్ణి మర్దించడానికి అవతరించినటువంటి తల్లే దుర్గాదేవి. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిరూపాలు ఏవైతే 9 రూపాలు ఉన్నాయో, అమ్మవారి శక్తి ఒకటే, కానీ ఆ శక్తి నుంచి ఉద్భవించినటువంటి రూపాలు 9. ఇక్కడ 9 అవతారాలని కాదు, 9 రూపాలు అనేటటువంటివి ఆత్మశక్తి అంటారు దాన్ని. అయితే అమ్మవారి ఇప్పుడు రూపాలు 9 అయినా కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తుంటారు కదా గురుగారు. మరి మన ప్రాంతంలో ఏ రూపాల్లో ఆరాధిస్తుంటారు? ఇక్కడ
దుర్గా సప్తశతి పారాయణంలో ఒక శ్లోకం వస్తుంది. ప్రథమం శైలపుత్రీశ్చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేషు షష్టౌ కాత్యాయని సప్తమం కాలరాత్రిశ్చ అష్టమం మహాగౌరి నవమం సిద్ధిదాత్రి చ దశమంతు మహాదేవి అనే 9 రూపాలతో వర్ణించడం జరిగింది అమ్మవారిని. ఇక్కడ శాస్త్రము ధర్మం ఏదైతే చెప్పిందో అదే మనం ఆచరించాలి తప్ప నేను అమ్మవారిని రకరకాలుగా పూజిస్తాను, నేను భక్తితో పూజిస్తాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను డబ్బు ఎంతో ఘనంగా, ఇక్కడ అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటి ఘనంగా చేయడము లేదా ఆర్భాటంగా అంగులు ఏర్పాటు చేయడం కాదు. మన భక్తి ప్రపత్తులను అమ్మవారి చరణ పాదాల దగ్గర పెట్టడమే అమ్మవారి నవరాత్రి యొక్క వైభవం. అదే పెద్ద వైభవం, దానికి మించినటువంటి వైభవం మరొకటి లేదు. నువ్వు బంగారంతో అమ్మవారికి కిరీటం పెట్టినా లేదా అమ్మవారికి ఒక విస్తరాకులు తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా నువ్వు భక్తితో పెట్టినటువంటిది తృణమో రుణమో పత్రమో ఫలమో ఏదో స్వీకరిస్తుంది తప్ప నువ్వు గర్వంతో నా దగ్గర డబ్బు ఉందని చెప్పేసి 10 మంది దగ్గర నేను చూయించుకోవడానికి నేను అమ్మవారికి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడం అనేటటువంటిది మూర్ఖత్వం. ఈ మధ్య కాలంలో అవే సంభవిస్తున్నాయి అన్నీ కూడా. నేను గ్రాండ్గా చేస్తాను, అమ్మవారికి అన్ని ఏది కావాలంటే అది చేద్దాము అనడం గొప్పతనం కాదు. నువ్వు మనస్ఫూర్తిగా తూచా తప్పకుండా మనస వాచ కర్మణ చేసే త్రికరణ శుద్ధితో చేసే ఏ పనికైనా అమ్మవారు నీకు రక్షగా ఉంటుంది. అందులోనూ మహిషాసురుని మర్దించడానికి అమ్మవారు దాల్చినటువంటి 9 శక్తులే ఈ 9 రూపాలుగా వర్ణించడం జరిగింది. అయితే ఈ రూపాలలో ఉన్నటువంటి ఆంతర్యం, ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక్కొక్క రకాలుగా జరుపుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి వ్యవహారాదులు మారుతూ ఉంటాయి. చాలా మంది ఇక్కడ ఇంకోటి దేవీ భాగవతంలో 365 రోజులు అమ్మవారికి ఏ తిథిలో ఏ నక్షత్రంలో ఏ వారంలో ఏ నైవేద్యం పెట్టాలనేది దేవి భాగవతంలో చాలా చక్కగా వర్ణించడం జరిగింది. మనము విశేషంగా చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులను ఉపయోగించుకుంటాము. అలాగే ఈ శారదా నవరాత్రులు ఈ ఆశ్వజ మాసంలో వచ్చే నవరాత్రులను ఉపయోగించుకుంటాం. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఒకటే. అంటే మానవాళికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పాలి అంటే చెడు వైపు మంచి గెలిచింది, విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు విజయదశమి జరుపుకుంటాము. మహిషాసుడు అనేటటువంటి వాడు లోకకంఠకుడు. అతడు ఎన్నో రకాలైనటువంటి ఘోరమైనటువంటి పనులు చేసి మానవాళిని అలాగే దేవతలందరినీ కూడా హింసించి పీడించుకొని తినేటటువంటి వాడు కాబట్టి అతన్ని సంహరించడానికి ఏదో ఒక శక్తి ఉద్భవించాలి. ఆ శక్తే అమ్మవారి శక్తిగా ఉద్భవించి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసింది. ఎందుకంటే రాక్షసులు రాత్రిపూటే యుద్ధం చేస్తారు, పగటిపూట యుద్ధం చేయరు. నిజానికి ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే గనక మనకు దేవతాయుగం అనేటటువంటిది ఉంటుంది. ఆ దేవతాయుగాన్ని సంధియుగము అని అంటాము. ఆ సంధియుగంలో జరిగినటువంటి యుద్ధమే ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాము. అందులోనూ ఇది త్రేతాయుగము ద్వాపర యుగంలో కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేటటువంటివి. కాబట్టి మహిషాసురుడు అనేటటువంటి లోకకంటకుడు చనిపోయిన తర్వాత అందరూ ఆనందంగా విజయోత్సవం, అమ్మవారి విజయం సాధించింది కాబట్టి ఈ విజయాన్ని అందరూ పంచుకోవాలి, ఈ విజయాన్ని అందరూ కూడా సెలబ్రేషన్ చేయాలి అనే దానితో వచ్చినటువంటిదే ఈ యొక్క దసరా నవరాత్రి. అంటే విజయదశమి రోజు లోకకంటకుడు చనిపోయాడు కాబట్టి ఆ రోజున ఏది చేసినా కూడా అందులో విజయం చేకూరుతుందని చాలా మంది విజయదశమి రోజున అనేక రకములైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే విజయదశమి చాలా విశేషమైనటువంటిదిగా భావన చేస్తాము. ఆ రోజు ఆయుధ పూజలు చేస్తూ ఉంటాము, ఆ రోజున మన వాహనాలకు పూజ చేస్తూ ఉంటాము. ఇక అనేక రకాలైనటువంటి పూజలు ఆ విజయదశమి రోజున చేస్తాం. వ్యాపార స్థలాలలో కూడా చాలా మంది పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విజయదశమి చాలా ప్రత్యేకమైనటువంటిది. నవరాత్రుల్లో అమ్మవారిని ఎంత భక్తితో పూజించాము అనేటటువంటిదే చూసుకోవాలి తప్ప ఎంత ఘనంగా పూజ చేశామో అనేటటువంటిది అమ్మవారికి అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి, ఆమె తలుచుకుంటే కానిది లేనిది అంటూ ఏమీ లేదు. కానీ మనం మానవ మాత్రం మన స్తోమత వరకు ఎంతవరకు ఉందో అంతవరకు ప్రయత్నం చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. అంతేగాని పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో చేశారని చెప్పేసి దాన్ని మనం ఆచరణలో తీసుకొని అలాగే మనం చేద్దామనుకోవడం మన మూర్ఖత్వం. కనుక అమ్మవారి యొక్క నవరాత్రులు నిష్టగా భక్తితో ఒక సంకల్పంతో ఆచరణ చేసుకోండి. అలా చేసుకుంటే ఆ తల్లి జగన్మాత 100% వాళ్ళని కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. నీ కష్టకాలంలో ఆ తల్లి వచ్చి నిన్ను ఆదరిస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అమ్మ.
అయితే గురుగారు ఇప్పుడు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తుంటాం కదా, మరి ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని ఆరాధించాలి, ఆ అమ్మవారిని ప్రత్యేకంగా ఎటువంటి పదార్థాలతో ఎటువంటి పూలతో, ప్రత్యేకించి అమ్మవారిని రంగు మొదటి రోజు అమ్మవారికి ఈ రంగు ఇలా కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా అయితే అమ్మవారికి కట్టేటటువంటి వేసేటటువంటి ఆభరణాలు చెప్తారు, అలాగే అమ్మవారికి కట్టేటటువంటి చీరలు చెప్తారు. పలానా ఈ రోజు ఇదే చీర కట్టాలి, ఈ రంగులో ఉన్నటువంటి చీర కట్టాలి అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే అమ్మవారికి ఫలానా ఈ తిథి రోజు ఈ నైవేద్యం పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వేదమునందు పురాణమునందు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా అమ్మవారిని వర్ణించడం జరిగింది. ఇక్కడ ఏదైనా శక్తి అనేటటువంటిది ఒకటే. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క తిథి ప్రకారం ఇప్పుడు మూలా నక్షత్రంలో వచ్చిందనుకోండి, అమ్మవారికి తెలుపు రంగు చీర కట్టేసి పుస్తకాల అమ్మవారిని సరస్వతి అవతారంగా చాలా మంది కొలుస్తూ ఉంటారు. అలాగే పంచమి వచ్చిందనుకోండి, అమ్మవారి లలితా పంచమి రూపకంగా ఆ లలితా పరమేశ్వరి రూపకంగా కొలుస్తూ ఉంటారు. అష్టమి వచ్చిందనుకోండి, దుర్గాదేవి యొక్క దుర్గాష్టమి అంటాము, అంటే దుర్గాదేవి అవతారంగా కొలుస్తూ ఉంటాము. ఇలా అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు వచ్చేటటువంటి తిథి. పాడ్యమి నుంచి విజయదశమి వరకు అమ్మవారి యొక్క అవతారం అనేటటువంటిది కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మన ప్రాంతీయ ఆచారాన్ని బట్టి దేని ఆధారంగా మనం నవరాత్రులు చేసుకుంటాము అంటే, విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో ఎలాంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, అమ్మవారి యొక్క రూపాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ప్రతిరోజు ఏ రూపాన్ని అలంకరిస్తున్నారో దాని ఆధారంగానే మనము ఈ తెలంగాణ ప్రాంతంలో దాని యొక్క ఆచార వ్యవహారాదులతో మనం రూపాన్ని అక్కడ స్వర్ణాలంకార కవచం అని చెప్పేసి అమ్మవారికి మొదటి రోజు స్వర్ణాలంకారమైనటువంటి చీర కడుతూ ఉంటారు, అంటే గోల్డ్ రంగు శారీ. అమ్మవారికి పూర్తిగా బంగారు ఆభరణాలు, బంగారపు రంగులో బంగారంతో కూడినటువంటి కవచము అమ్మవారిని ధరిస్తారు. కాబట్టి స్వర్ణాలంకార అవతారం అని చెప్పేసి మొదటి రోజు చేస్తుంటారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అని చెప్పి, మహాలక్ష్మి అవతారం అని చెప్పేసి, అలాగే లలితాదేవి అవతారము, గాయత్రి అవతారము, ఇలా అమ్మవారికి 9 రోజులు 9 రూపాలు ఉన్నాయి. కానీ దేవీ సప్తశతిలో ఇచ్చినటువంటి రూపాల ఆధారంగానే అమ్మవారిని పూజించాలి అని చెప్పేసి మనకు ధర్మం ఒక మార్గాన్ని నిర్దేశించింది. కాబట్టి ఆ రూపాలతో ఇవి పురాణ రూపాలు అని అంటారు. దీన్ని పురాణ పద్ధతిలో ఏ ఋషులు మునులు దేవతలందరూ కూడా ఏ రూపంలో ఆరాధించారో ఆ రూపాలను దేవీ సప్తశతిలో చాలా చక్కగా వివరించారు. కానీ మానవాళికి అవన్నీ అర్థం కావు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట అంటే అర్థం కాదు. కాబట్టి దాన్ని ఏం చేశారు, ఆల్టర్నేట్ గా మార్చి అమ్మవారి యొక్క రూపము స్వర్ణాలంకార అవతారము, అలాగే గాయత్రీ దేవి అవతారము, లక్ష్మీదేవి యొక్క అవతారము, అలాగే అమ్మవారి లలితాదేవి యొక్క అవతారము, సరస్వతీదేవి యొక్క అవతారము, దుర్గాదేవి యొక్క అవతారము, అలాగే ఆదిపరాశక్తి దేవి యొక్క అవతారం. ఈ రకంగా 9 రోజులు 9 రూపాలను వర్ణించడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు దుర్గాదేవి అంటే అర్థమవుతుంది, భవానీ అంటే అర్థమవుతుంది, అలాగే లలితా పరమేశ్వర్ అంటే అర్థమవుతుంది. అదే నేను ఈ రూపంలో ఇవి చెప్పాననుకోండి, మీకు ఎవరికైనా అర్థమవుతుంది. అదే నేను ఈ రోజు అమ్మవారి యొక్క రూపం శైలపుత్రి, శైలపుత్రి అంటే ఎవరికీ తెలియదు, బ్రహ్మచారిణి అంటే ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ తెలియనటువంటి రూపాలను ఏం చేశారంటే వీళ్ళు ఆల్టర్నేట్ గా మార్చేసి ఈ దుర్గాదేవి. నేను ఒకటే చెప్తాను, ఏ పేరుతో పిలిచినా, ఏ నామంతో పిలిచినా, ఏ రకంగా పూజించినా తల్లి యొక్క మనసు ఎంత స్వచ్ఛమైనటువంటిదో అలాగే ఆ అమ్మవారి యొక్క రూపం కూడా స్వచ్ఛమైనటువంటిది. నువ్వు తల్లిని ఏం పెట్టి పిలిచినా, అమ్మ అని పిలిచినా, మమ్మీ అని పిలిచినా, లేదంటే పేరు పెట్టి పిలిచినా, ఏ రూపకంగా పిలిచినా అమ్మవారు ప్రేమగానే, అమ్మ అనేటటువంటి తల్లి ప్రేమగానే ఏరా నాయనా అని అంటుంది. అలాగే ఆ తల్లి కూడా ఏ రూపకంగా పిలిచావు, ఏ రూపకంగా కొలిచావు అనేటటువంటిది ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు. అమ్మవారిని నువ్వు భక్తిపూర్వకంగా పూజ చేశావా, భక్తిపూర్వకంగా విశ్వసించావా. ఇక్కడ దేవి భాగవతంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను. పూర్వకాలంలో ఒక రాజు ఉండేటటువంటి వాడు. ఆ రాజు ఏం చేశాడు అని అంటే గనక, నేను రాజ్యాన్ని పరిపాలించే రాజు కదా అని చెప్పేసి అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు చేయడం ప్రారంభం చేశాడు. అదే ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడు. అప్పట్లో రాచరికంలో ఏముండేది, కొంతమంది కులస్తులను అమ్మవారి ఆలయానికి రానిచ్చేటటువంటి వారు కానీ, వెలివేసేటటువంటి వారు, అక్కడ దగ్గరలో కూడా రానిచ్చేటటువంటి వారు కాదు. ఇప్పుడు అలా కాదు, అందరూ వస్తున్నారు, అందరు భక్తితో చేస్తున్నారు, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో రాజు ఏం చేశాడంటే, అమ్మవారి యొక్క ఘనంగా నాకు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కలగలేదే అని చెప్పి ఆ పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే మట్టితో విగ్రహాన్ని చేశాడు. అమ్మవారి యొక్క చక్కగా 8 భుజాలు వేశాడు, చక్కగా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించడంతో అమ్మవారి యొక్క చక్కని ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు మట్టితో. అక్కడ ఆ మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని ఒక పీట మీద పెట్టి ఏం చక్కగా దానికి పూలమాలలు, చక్కగా పూలతో, ఏం చక్కగా ప్రసాదంతో, నైవేద్యాలతో పూజించడం మొదటి నుంచి ప్రారంభం చేశాడు.
అయితే ఈ రాజుగారు చేస్తున్నటువంటి పూజలు చాలా ఘనంగా దేదీవ్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి. అమ్మవారికి చక్కగా బంగారు ఆభరణాలు, చక్కనైనటువంటి చీరలు, ఆ చక్కనైనటువంటి నైవేద్యాలు, పంచభక్ష పరమాన్నాలు, ఇలా అమ్మవారికి ఎన్ని కైంకర్యాలు చేయాలో అన్ని కైంకర్యాలు చేశాడు. కానీ రాజు మనసులో ఏముంది? గర్వం అనేటటువంటిది ఉంది. అంటే గర్వం అంటే అర్థం ఏంటి? నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును, అమ్మవారి యొక్క ఉత్సవాలు ఘనంగా చేద్దాము అని మాత్రమే ఉంది తప్ప ఇక్కడ భక్తి భావనతో చేద్దాము అనేటటువంటి ఆలోచన నశించిపోయింది. అంటే మాయతో కప్పివేయబడింది మా రాజు యొక్క మనస్సు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే గనక, ఈ భక్తుడు ఎవరైతే మట్టితో విగ్రహం చేసి పూజ చేస్తున్నాడో, అమ్మా నువ్వు ఉన్నావు, నిజంగా నీ యొక్క అనుగ్రహం నాకు కూడా కావాలి, నీ దగ్గరికి వచ్చే భాగ్యం నాకు లేదు కనుక నా ఇంట్లోనే నేను రహస్యంగా పూజిస్తాను తల్లి అని చెప్పేసి భక్తితో ఆ 9 రాత్రులు ఆ యొక్క సాధకుడు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలను చేశాడు. అతనికి తోచిన విధంగా చక్కెరో బెల్లమో కాస్త ఏదో ఒకటి తాను వండుకున్నటువంటి నైవేద్యమో, అంబలి, పాయసం, ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టడం ప్రారంభమైంది. లేదా ఏమీ లేకపోతే పళ్ళు ఫలాలు, అడవిలో కాసేటటువంటి కందమూలాలు తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టాడు. అక్కడ అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది అని ఆలోచన వచ్చింది. నేను ఇన్ని పూజలు చేసినా అమ్మవారు ఎలాంటి శక్తిని చూపించడం లేదే, ఎలాంటి కష్టాన్ని తీర్చడం, మార్పు లేదే, ఎలాంటి కష్టాన్ని తీర్చడం లేదే అని చెప్పి రాజు చాలా ఆలోచన చేశాడు. అప్పుడు ఆ రాజుగారికి తెలిసింది ఏమని, ఎవడో ఒక సాధకుడు అంటరానటువంటి వాడు ఎవరో ఇంట్లో వాడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని చేసి అక్కడ పూజిస్తున్నాడు రాజా. ఆ ఇంట్లో సిరి సంపదలు వచ్చాయి, బంగారాభరణాలు వచ్చాయి, ఆ సాధకుడు ధనవంతుడిగా మారిపోయాడు అని చెప్పేసి ఆ రాజుగారికి తెలిసింది. ఇదేంటి, నేను ఇంత కైంకర్యాలతో పూజ చేశాను, బంగారాభరణాలు వేశానని చెప్పేసి రాజుగారు అలాగే బిత్తరపోయి చూస్తున్నారు. ఇదేంటి, మనం ఇంత ఘనంగా పూజ చేశామే, ఈ సాధకుడికి ఎలా అమ్మవారు కరుణించింది అని అంటే, ఇక్కడ గర్వం అనేటటువంటిది ఎక్కడా పనికిరాదు. నువ్వు నిశ్చలమైనటువంటి భక్తితో మట్టి విగ్రహం చేసి నువ్వు నిశ్చలంగా ఏది భక్తిపూర్వకంగా సమర్పిస్తే ఆ తల్లి అది మాత్రమే స్వీకరిస్తుంది. అంటే ఆ తల్లి ఎక్కడ ఉంది? ఉన్నటువంటి రాజుగారి ఇంట్లో కాదు, ఇక్కడ పూరి గుడిసెలో, ఏమీ లేనటువంటి పూరి గుడిసెలో ఉన్నటువంటి ఆ ఇంట్లో మట్టి రూపకంగా అమ్మవారి యొక్క ప్రతిరూపంలో ఆ అమ్మవారు కొలువై ఉంది. రోజు అతను చేసే పూజ చూస్తూ ఉంది తన కళ్ళతో. ఆ కళ్ళతో చూస్తున్నటువంటి పూజ అమ్మవారు సంతోషిస్తుంది. ఏ అమ్మవారైనా సరే భక్తితో చేసేటటువంటి ఏ పూజనే సంతోషిస్తుంది. అలా సంతోషించినప్పుడు ఆ యొక్క సాధకుడు ఎవరైతే ఆ యొక్క మనిషి ఉన్నాడో ఆ వ్యక్తికి ఆ తల్లి కరుణించి అంతులేని సిరి సంపదలు ఇచ్చింది. కనుక ఇక్కడ భక్తి భావనతో చేసే ఏ వ్యక్తికైనా అమ్మవారు కరుణించదు అనేటటువంటి ఆస్కారం ఉండదు. 100% కరుణించి అతని కష్టాలను గట్టెక్కించేటటువంటి తల్లి ఆ జగన్మాత. అందుకే మనం ఏది చేసినా భక్తి భావన విరాజిల్లేలా చేయాలి తప్ప, భక్తి భావన వెదజల్లేలా, భక్తి భావన ప్రకాశించేలా చేయాలే తప్ప ఇక్కడ గర్వంతో, అహంకారంతో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని అనేంటే గనక అమ్మవారు ఎప్పటికీ కూడా అక్కడ ఉండదు. భక్తి ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ ఉంటుంది. కాబట్టి నవరాత్రులు చాలా విషయం, ఇలాంటి పురాణ గాథలు కొన్ని వందలున్నాయి చరిత్రలు. కేవలం ఇది ఒక్కటే మాత్రమే చెప్పాక తప్ప ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ నవరాత్రుల్లో మీరు అడిగినట్టుగా అమ్మవారి యొక్క రూపానికి తగినట్టుగా అమ్మవారికి మొదటి రోజు గోల్డ్ రంగు శారీ కడతాము, రెండవ రోజు గులాబీ రంగు చీర కడతాము, మూడవ రోజు ఎర్రటి రంగులో చీర కడతాము, నాలుగవ రోజు నీలి రంగు చీర కడతాము, ఐదవ రోజు వచ్చేసి లలితా పంచమి కాబట్టి అమ్మవారికి పసుపు రంగు చీర కడతాము, ఆరవ రోజు వచ్చేసి అమ్మవారికి మళ్ళీ ఎరుపు రంగు చీర కడతాము, ఏడవ రోజు వచ్చేసి అమ్మవారికి తెలుపు రంగు చీర కడతాము, సరస్వతీదేవి ఒక అవతారం కాబట్టి. ఇక 8వ రోజు దుర్గాదేవి అవతారం కాబట్టి అమ్మవారికి నానా రంగులు అంటే మిక్స్డ్ కలర్ లో ఉన్నటువంటి చీర కడుతూ ఉంటాము. ఇక 9వ రోజు అమ్మవారికి విశేషంగా మళ్ళీ ఎర్రటి రంగే, అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి విశేష కొన్ని తిథుల్లో అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టాలని చెప్పేసి శాస్త్రం. అంటే 9 రోజులు 3 రోజులు ఎరుపు రంగు చీరని అమ్మవారికి కట్టడం జరుగుతుంది. దాంట్లో ఆ ఎరుపు రంగులో కూడా లైట్ కలర్ ఉంటుంది, తర్వాత హెవీ కలర్ ఉంటుంది, ఇలా కొన్ని రంగులు ఆ ఎరుపే రంగు కాకపోతే దాంట్లో మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా 9 రోజులు 9 చీరలు కట్టడం జరుగుతుంది. ఇక అమ్మవారి ప్రసాదానికి వస్తే గనక మొదటి రోజు అమ్మవారి యొక్క స్థాపన ఉంటుంది, అఖండ దీపారాధన ఉంటుంది, అలాగే ఘట స్థాపన అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మట్టి అంటే గంగ మట్టి తీసుకొచ్చేసేసి ఆ మట్టిని అంతటినీ కూడా ఒక కంచు పాత్రలో, మట్టి పాత్రలో నింపి దాంట్లో ధాన్యాలు పోస్తాం.
ఇప్పుడు మనం పొలం నాట్లు వేసినప్పుడు విత్తనాలు ఎలాగైతే వేస్తామో దీనిని ఘటస్థాపన అంటూ ఉంటాము. ఈ ఘటస్థాపన ఏదైతే ఉంటుందో ఆ 9 రాత్రులు ఘటాలను పూజిస్తూ ఉంటాము. ఆ ఘటాలను పూజించి అఖండ దీపారాధన చేస్తాం. అంటే ఏ రోజైతే మనం పాడ్యమి రోజు వెలిగించినటువంటి దీపం ఉంటుందో అది 9 రాత్రులు అఖండంగా వెలిగేటటువంటి దీపము. ఆ ఎప్పుడైనా అమ్మవారు ప్రకృతి పరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఘటస్థాపన చేస్తూ ఉంటాము. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? 9 రోజులు 9 రోజులు పూజ చేసి అమ్మవారి యొక్క నిమజ్జనం ఎలాగైతే చేస్తామో అవి కూడా నీళ్ళలో నిమజ్జనం చేయడం అనేటటువంటిది ఆచారం అని. ఏది చేసినా చివరికి అమ్మవారు చేరేటటువంటిది గంగ ఒడిలోకే చేరుతుంది. ఆ గంగ ఒడి మనం చేసిన మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో ఏదైనా పటం పగిలిపోయింది, లేదంటే మనకి ఏదైనా పూజనీయమైనటువంటి వస్తువు మనకు అది చేజారిపోయింది, లేదా అది మనం వినియోగించకుండా అయిపోయింది, భిన్నం అయిపోయింది అని అంటే అది మొట్టమొదటిగా ఏదో దేవాలయంలో రావి చెట్టు కింద పెట్టేయడము లేదా గోదావరిలో నిమజ్జనం చేయడము ఇలాంటివి మాత్రం. అంటే ఏదైనా పనికిరానటువంటి వస్తువు, ఇప్పుడు ఈ శరీరం మనం శక్తితో ఉన్నాము, మనం చక్కగా ఉన్నాం, నడుస్తున్నాం, శరీరంలో జీవం ఉంది, జీవం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాము? మట్టిలో కలిపేస్తాము. అలాగే ఏ వస్తువు అయినా సరే అది పనికి రాదు అని అనుకున్నప్పుడు అది జలంలో కలవడం కానీ లేదా అగ్నిలో కలవడం కానీ ఈ రెండే ప్రామాణికాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క 2 ప్రామాల్లో మనకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోలేము, దాన్ని ఎక్కువ రోజులు పోషించలేము, ఘటాలను కానీ దీపాన్ని కానీ ఎక్కువ రోజులు చూసుకోలేము. కాబట్టి మనం ఏం చేస్తాము? 9 రోజుల తర్వాత అమ్మవారి యొక్క నిమజ్జనము చేసేటప్పుడే ఈ ఘటాలన్నీ కూడా నిమజ్జనం చేసేసి అక్కడ పెట్టేసి వస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అయితే గురుగారు చాలా మంది 9 రోజులు కూడా ఒక దీక్ష తీసుకొని ఎరుపు రంగు వస్త్రం కట్టుకొని చేస్తూ ఉంటారు కదా, అది ఎలా చేయాలి ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇది చాలా రోజుల నుంచి అనేక సందర్భాల్లో చెప్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ ఆస్కారం దొరకలేదు. ఈరోజు చెప్తాను. భవానీ మాల అనేటటువంటి దుర్గాదేవి నవరాత్రుల్లో వేసేటటువంటి మాల అత్యంత పవిత్రమైనదిగా భావన చేసుకోవాలి. మనిషి మామూలు రోజులో జీవించేటటువంటి దానికి మాల వేసుకున్న తర్వాత జీవించే జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా మంది తెలుసుకోవాలి ఈ విషయం. ఏదో మాల వేసుకున్నాం కదా, దీక్ష తీసుకున్నాం కదా, ఇక అయిపోయిందిలే కదా అనుకొని ఎప్పుడైతే నువ్వు భావన చేసుకుంటావో ఆ జీవితంలో నీకు మార్పు అనేది కనిపించదు. మార్పు ఎలా కనిపిస్తుంది? అసలు మాల అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీ జీవన విధానాలలో ఉన్నటువంటి మార్పులను ఈ మాల వేసుకున్న తర్వాత నీ జీవన విధానంలో ఉన్నటువంటి మార్పులు రెండింటిని గమనించాలి. ఫస్ట్ మామూలు రోజులలో నేను 3 పూట్ల అన్నం తింటాను, మామూలు రోజుల్లో నాకు పని లేకపోతే నేను 3 పూటలా పడుకోగలుగుతాను, మామూలు రోజుల్లో ఈ శరీరానికి రకరకాలైనటువంటి లేపనాలు రాస్తూ ఉంటాము, రకరకాలైనటువంటి మేకప్లు చేసుకుంటాము, ఎన్నో రకాలుగా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటాము. అంటే లౌకిక జీవనంలో మనం ఎలా ఉండాలో అది మన ఇష్టంగా వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి నువ్వు మాల వేసుకున్నావా, ఒక్కసారి నువ్వు దీక్ష తీసుకున్నావా, లేదా నీ మనస్సులో సంకల్పం చేసుకున్నావా, ఆ రోజు నుంచి నీ జీవితం చేంజ్ అయిపోతుంది. నువ్వు 3 పూటలా పడుకోవడానికి వీలుండదు, 3 పూటలా ఆహారం తినడానికి వీలుండదు, నువ్వు చెప్పులు వేసుకోవడానికి వీలుండదు, నువ్వు ఉదయాన్నే లేచేటటువంటి సమయాన్ని కూడా సూచించేటటువంటిది మాల. మాల వేసుకున్నాము అని అంటే నువ్వు పూర్తిగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి ఒక సాధకుడవు. పూర్తిగా 100% నియమాలు. మాల వేసుకున్నాము అని అంటే నిజానికి మాల వేసుకోవడం అనేటటువంటిది ఏంటి అంటే గనక అది ప్రత్యక్షంగా చూయించేటటువంటి, పరోక్షంగా ఉన్నటువంటిది ఏంటంటే మనసా వాచా కర్మణ. నువ్వు మనస్సులో త్రికరణ శుద్ధిగా నేను అమ్మవారి దగ్గర నిష్టగా ఉంటాను అంటే దానికి మించినటువంటి మాల ఇంకోటి లేదు. అదే పెద్ద మాల. కాకపోతే ఏంటంటే మాల వేసుకోవడం అనేటటువంటిది మనకు ఒక గుర్తుగా ప్రతి క్షణం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అలా గుర్తు చేస్తున్నట్టు మాల వేసుకున్న సాధకులు ఎవరైతే స్వాములు ఉంటారో వాళ్ళు తప్పకుండా పద్ధతులు పాటించాలి. వాళ్ళకున్నటువంటి పద్ధతులు ఏంటి? ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 5 గంటల వరకు నిద్ర నుంచి మేలుకొని చక్కగా నువ్వు స్నానం చేసుకొని కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి అమ్మవారి యొక్క జపమాల ఏదైతే ఉంటుందో ఆ జపమాల తీసుకొని అమ్మవారి యొక్క నామ సంకీర్తన నువ్వు చేయవలసిందే. నువ్వు అలా చేయకుండా మాల వేసుకుని కదా నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను పూజ చేస్తాను. ఈ మధ్య కాలంలో చాలా మంది 6:30-7 గంటల వరకు పడుకుంటున్నారు, 8-9 గంటల వరకు నేను పూజ చేసుకున్నాను స్వామి అని అంటున్నారు. నువ్వు మాల వేసుకున్న కఠిన నియమాలు పాటిస్తేనే మాల వేసుకోవాలి. ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటారు, ఎంత కఠినమైనటువంటి దీక్ష చేస్తూ ఉంటారు, ఒంటి పూట భోజనం చేస్తుంటారు, చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు, ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు.
వాళ్ళు కనీసం నెత్తికి నూనె పెట్టరు, కనీసం దుయ్యనైనా దుయ్యరు, కనీసం అద్దం కూడా చూసుకోరు. ఇలా కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటిదే మాల అని అర్థం చేసుకోవాలి. ఒక సంవత్సరం వేసుకున్నారు అంటే ప్రతిసారి వేసుకోవాలా గురుగారు? అది మన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. అది సంకల్పం అనేటటువంటిది మన ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే గనక, ఒకసారి మాల వేశాను కదా, ఇక 9 సంవత్సరాలు తప్పనిసరిగా మాల వేయాలి అనే ఆలోచన ఉంటుంటుంది. కాకపోతే ఈ 9 సంవత్సరాలలో వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బందే జరగవచ్చు, లేదా ఇంట్లో ఏదైనా పనికి రాకపోవచ్చు. అలాగని చెప్పేసి వెయ్యకపోతే ఏదో చెడు జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన మనస్సు, మన సంకల్పం, మనం ఎంతవరకు నియమంగా ఉంటాము అనేటటువంటిది ఆలోచన చేసుకుని మాల వేసుకోవాలి తప్ప, నా ఫ్రెండ్ వేశారు కదా నేను వేయొచ్చు కదా, తప్పేముంది, నాకు సోపతిగా ఉంటాడు లేదా నాకు ఆసరాగా ఉంటాడని చెప్పేసి ఎప్పుడు కూడా అలా మాల. నువ్వు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో నేను కఠినమైనటువంటి నియమాలు ఆచరణ చేస్తాను అని అంటేనే మాల వేసుకోండి. అంతేగాని పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా ఎవరినో చూసి నువ్వు ప్రలోభపడకు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండలేరు. చాలా మంది అమ్మవారి విశ్వాసంతో మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మాల వేసుకున్నప్పుడు కూడా మనం మాట్లాడే భాష కానివ్వండి, మనం మాట్లాడే తీరు కానివ్వండి, కొన్ని రకాలుగా మార్చుకోవాలి అని చెప్పేసి అన్నాడు, శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ మాట్లాడే పద్ధతులు కానివ్వండి, మనము ఆచరించే విధానాలు కానివ్వండి, మనల్ని చూసి ఇంకో 10 మంది నేర్చుకోవాలి అనే ఆశ ఉండాలి తప్ప, ఇక్కడ మనల్ని చూసి అరే ఇదేదో ఎంజాయ్మెంట్ లా వేసుకోవచ్చు, ఇదేదో చాలా చక్కగా ఉంది, మనం కూడా వేసుకుంటే పనికి వెళ్లాల్సిన అవసరం లేదు, లేదా పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి చాలా మంది ఇది చేస్తుంటారు. లేదా ఈ మాల వేసుకొని మనల్ని ఎవరు ఏమనరు కదా అని చెప్పేసి కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు. కనుక మాల అనే దానికి అర్థం ఏంటంటే, కఠినమైనటువంటి నియమాలు పద్ధతులను పాటిస్తానంటేనే మాల వేసుకోవాలి తప్ప, అనవసరంగా మాల వేసుకొని ఆ మాలలో ఉంటూ నువ్వు ఏదైనా చేయకూడనటువంటి తప్పులు చేశావంటే, మాల వేసుకున్న తర్వాత ఎంత కఠినమైనటువంటి నియమాలు పాటిస్తావో ఆ తల్లి అంతే నీ జీవితంలో మంచిని ఇస్తుంది. నువ్వు మాల వేసుకొని నువ్వు చెడుగా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే అదే రకమైనటువంటి శిక్షను కూడా వేస్తుంది. ఒక తల్లి ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు కోపగించుకుంటుంది. అదే బిడ్డ ప్రయోజకుడు అయ్యాడంటే చాలా చక్కగా నా కొడుకు ప్రయోజకుడని 10 మందితో చెప్పుకుంటుంది, ఆనందపడుతుంది. అలాగే తల్లి విషయంలో మాల విషయంలో కూడా అదే రకంగా ఉంటుంది. నువ్వు మాల వేసుకుని ఏదైనా తప్పు చేసావు, నువ్వు మాల వేసుకున్నావంటే నువ్వు పూర్తిగా అమ్మవారి యొక్క కొడుకుతో సమానము, అమ్మవారి యొక్క పుత్రుడితో సమానము. ఆ మాలలో ఉండి నువ్వు తప్పు చేసావంటే 100% అమ్మవారు నిన్ను శిక్షిస్తుంది. నువ్వు మాలలో ఉండి 10 మందికి సహాయం చేశావు, 10 మంది నువ్వు నిన్ను చూసి ఇంకో 10 మంది మాల వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే, అమ్మవారు నిన్ను ఆఫ్టర్ ఈ మాల తీసేసిన తర్వాత విజయదశమి నుంచి నీ దశ తిరిగిపోయి నీ జీవితంలో విజయాలు అనేటటువంటివి ఉంటాయి తప్ప అపజయం అనేటటువంటి లేకుండా ఆ తల్లి ఎప్పుడు నీ పక్కనే ఉండి నేను రక్షిస్తూ ఉంటుంది. అంత విశేషమైనటువంటిది మాల. కనుక మాల వేసుకునేటటువంటి వారు 1కి 10 సార్లు ఆలోచన చేసి మాల వేసుకునే ప్రయత్నం చేయండి. మాలలో ఉన్నప్పుడు ఆ తల్లిని పూర్తిగా నమ్మండి. ఏదైనా నమ్మకం, మన సనాతన ధర్మం నమ్మకం మీదే ఆధారపడి ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. గురువుల సమక్షంలోనే వేయాలి గురువు. 100% గురువు ఆడవాళ్ళు కూడా వేసుకుంటారు, చాలా మంది వేసుకుంటారు, భవానీ మాత దీక్ష తీసుకుంటారు. ఇక్కడ మాల తీసుకోవడానికి, నియమాలు పాటించడానికి, పద్ధతులు పాటించడానికి స్త్రీ పురుష తారతమ్య భేదాలు లేవు. అసలు నిజానికి భగవంతుడు అనేటటువంటి వాడు ప్రకృతిని స్త్రీ అన్నది, వికృతిని పురుషుడు అన్నదే తప్ప భగవంతుడికి కూడా స్త్రీ పురుష తారతమ్యాలు ఏమీ కూడా ఉండవు. కాబట్టి స్త్రీలు కూడా మాల వేసుకోవచ్చు. మాల వేసుకున్నప్పుడు పద్ధతిగా ఉండి, సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండి, ఉపవాస దీక్షను పాటించి, కఠినమైనటువంటి నియమాలను పాటిస్తే ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా మాల ఎందుకు వేసుకుంటారు? పుణ్యం రావాలి, నేను చేసిన పాపాలు తొలగిపోవాలి, లేదా నాకు భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అని వేసుకోవడమే మాల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం తప్ప మాల వేసుకుంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు. మాల వేసుకున్నందుకు ఆ తల్లి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు. ఇక్కడ అనుగ్రహము అంటే భక్తుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి? అసలు నిజమైనటువంటి భక్తుడు ఎవరు? ఎవరికైనా తెలుసా? అసలు నిజమైనటువంటి భక్తుడు అంటే అర్థం ఏంటి అంటే, మనస్సులో ఏ కోరిక లేనటువంటి వాడు, భగవంతుడు అంటే కేవలం నమ్మకము విశ్వాసం కలిగినటువంటి వాడు, అసలు జీవితంలో కోరికలు లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అమ్మవారి నిజమైనటువంటి భక్తుడు అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకు
అంటే నువ్వు మానవునిగా జన్మ ఎత్తినందుకు నువ్వు భగవత్ ఆరాధన చేసుకోవడం, భగవంతుని యొక్క కైంకర్యాలు చేయడం మానవుడిగా నీ ధర్మం. ధర్మం ఆచరించు అంతే తప్ప నువ్వు కోరికలతో నేను ధర్మం ఆచరిస్తాను, నాకు ఇది చేస్తే ఇది ఇస్తేనే నేను నీకు ఇది చేస్తాను అనడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. అది భక్తి అని అనిపించుకోదు. నువ్వు భక్తిగా ఉండడం మాత్రమే మానవుడిలో నీ ధర్మం, అంతే. భక్తిగా ఉన్నప్పుడు రేపటి నీకు ఏ కష్టం వస్తుందో, నువ్వు ఏ కష్టంతో బాధపడుతున్నావో ఆ కష్టాన్ని తొలగించేటటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ జగన్మాత తీసుకుంటుంది. కాబట్టి ఇది చాలా మంది ఆలోచించాలి. నాకు నా బిడ్డకు పెళ్లి కావాలి, నా బిడ్డకు పెళ్లి అయితే నీకు ఫలానా అమ్మ తల్లి నీకు ఇది సమర్పిస్తాను అని చెప్పడం అనేటటువంటిది కరెక్ట్. నువ్వు సమర్పించినా సమర్పించకపోయినా ఆ తల్లి నీ బిడ్డకు పెళ్లి చేస్తుంది. అది నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. కాకపోతే ఇది ఇస్తేనే ఇది చేస్తా అని మాత్రం భగవంతుడి దగ్గర బేరాలాడకండి. భగవంతుడి దగ్గర అనవసరంగా మనము మాటలు చెప్పి అనవసరంగా అది చెయ్యకపోతే, అది తీర్చకపోతే, మన జీవితంలో ఏదైనా జరిగింది అనుకోని సంఘటన, అయ్యో ఇది చేయకపోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పి అనుమానపడి అనవసరంగా భగవంతుని మీద ఉన్నటువంటి ఆకాస్త నమ్మకాన్ని కూడా మీరు పాడు చేయకండి. మూఢనమ్మకాలు అనవసరంగా భగవంతుని పేరుతో అనవసరంగా ఈ రకంగా చేస్తున్నాను ఎందుకు వస్తున్నాయి, లేనిపోనివి చెప్పడము. భగవంతుడు అంటే విశ్వాసం, నమ్మకమే తప్ప ఇంకోటి ఏం లేదమ్మా. ఈ నవరాత్రులు కూడా అవే. నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో వేడుకో, భక్తితో పూజించు, భక్తితో అమ్మవారిని ఆశ్రయించే తప్ప నువ్వు అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది ఇస్తే ఇది ఇస్తాను అని ఇలాంటి మాటలు చెప్పకండి. నీ భక్తి భావన, నువ్వు చేసే పూజా విధానం 10 మందికి ఉపయోగపడేలా, 10 మంది ఆచరించేలా, అక్కడ 10 మంది అక్కడ అయ్యో ఈ అమ్మవారిని ఇక్కడ పూజించడం వల్ల నాకు మంచి జరుగుతుంది అని అనుకునేలా నువ్వు 10 మంది దగ్గర సర్క్యులేట్ చేయి తప్ప వేరే విషయాన్ని ఇక్కడ ప్రొలాంగ్ చేయకూడదు. అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలు, లేనిపోని మాటలు చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈ జనరేషన్లో ఎలా అయిపోతుంది అంటే పేరు అమ్మవారిది, ఊరు మనదన్నట్టుగా మారిపోతూ ఉంటుంది. కనుక రోజు అమ్మవారికి చేయవలసిన వివిధ రకాలైనటువంటి పూజలు ఉంటాయి, అవి తెలుసుకో. నేను ఒకటే చెప్తా, ఏ పండగ అయినా సరే పండగ అంటే ఏంటి, దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఇవి తెలుసుకుంటే మనకు అన్ని తెలిసిపోతాయమ్మా. గురుగారు, మరి ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం అమ్మవారి గురించి, కానీ మనం ఎన్ని చేసినా భక్తితో ఏం చేసినా అమ్మవారికి నైవేద్యం అనేది ఖచ్చితంగా నివేదన చేయాలి. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంగా నివేదన చేయాల్సి ఉంటుందా, లేదు అని అంటే అమ్మవారికి ప్రీతికరమైన ఒక నైవేద్యం నివేదన చేస్తే సరిపోతుందంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ సనాతన ధర్మంలో, వేదం నందు, శాస్త్రం నందు అమ్మవారికి ఈ 9 రోజులు మాత్రం విశేషమైనటువంటి నైవేద్యాలు చెప్పడం జరిగింది. అంటే పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి అని శాస్త్రం. అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించేటటువంటి నైవేద్యాలు కూడా అనేక రకాలుగా అంటే పెట్టేటటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటి ఇబ్బందులు అంటే, మనం అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మడితో చేయవలసినటువంటి నైవేద్యాలు. ఎందుకంటే అమ్మవారికి ఆచారము, పద్ధతి, నియమము చాలా ప్రధానము. అమ్మ అనుగ్రహిస్తే మనకు తల్లిలా కనిపిస్తుంది, అదే ఆగ్రహిస్తే ఆది పరాశక్తిలా కనిపిస్తూ ఉంటుంది. కనుక అమ్మవారి యొక్క ప్రేమను మనం పొందాలి, అదే రకమైనటువంటి ప్రేమను మనం అందించాలి. మనము ఎగ్జాంపుల్గా మన ఇంట్లో మనం భోజనం చేస్తున్నాము, లేదా ఎవరికైనా వడ్డిస్తున్నాము. మనం కాళ్ళకు చెప్పులు వేసుకుని ఎవరికైనా వడ్డిస్తామా? వడ్డించం. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పులు వేసుకొని నైవేద్యాలు తీసుకొని వెళ్ళడము. అదే రకంగా మనం ఇంట్లో చేసేటటువంటి అమ్మవారికి పెట్టే పదార్థాలు కూడా శుచిగా, శుభ్రతగా ఉండాలి. మనం ఇంట్లో అవి ముట్టుకుండి ఇవి ముట్టుకొని అనవసరంగా మనం లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాము. అయ్యో ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని అంటే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న లోపాల వల్లనే ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యం మడిగా, శుచిగా, శుభ్రతగా పెట్టాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా అమ్మవారికి నైవేద్యం చేయడానికి శాస్త్రం అంగీకరించదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ పెట్టేటటువంటి నైవేద్యాలు కూడా అదే రకంగా శుచిగా, శుభ్రతగా, మడిగా నువ్వు పెడితే గనక అమ్మవారు తప్పకుండా దాన్ని స్వీకరించేస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు 9 రకాలుగా చెప్పింది. పులిహోర, దద్దోజనము, అరిసెలు, గారెలు, బూరెలు, అలాగే దద్దోజనము, సిరా నైవేద్యము, సేమియా పాయసము, ఇలా 9 రోజులు 9 రకాలైనటువంటి నైవేద్యాలను అమ్మవారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 9 రకాలైనటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త అయినా సరే అందరూ చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో
వాళ్ళు ఒక కమిటీగా అనుకొని వాళ్ళే నైవేద్యం అమ్మవారికి నిష్టగా భక్తితో చేస్తే సరిపోతుంది. ఇక అందరూ తీసుకొచ్చినటువంటిది అమ్మవారి ముందర పెట్టి దాని ప్రసాదంగా చూపించి వాళ్ళకే పనిచేయడం జరుగుతుంది తప్ప అమ్మవారికి పెట్టే ప్రధానమైనటువంటి నైవేద్యం. అందుకే తిరుపతిలో 2 రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆలయంలో చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని కేవలము భగవంతుడికి మాత్రమే సమర్పిస్తారు. అది కాస్తే ఉంటుంది. తిరుపతిలో ఇచ్చే ప్రతి ఒక్క లడ్డు కేవలం అది దాన్ని ఏం చేస్తారంటే ఒక పెద్ద డేక్షాలో వేసేసి భగవంతునికి నైవేద్యంగా చూయించేసి అది కేవలం భక్తులకు మాత్రమే వినియోగిస్తారు. భగవంతునికి పెట్టింది మరి వేరే వాళ్ళకి ఇవ్వరు. బికాజ్ ఎందుకంటే అలాంటి పద్ధతులు కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు మధురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్లో కూడా అదే రకంగా చేస్తారు. భగవంతునికి సమర్పించే ఏ నైవేద్యమైనా మడితో చేయాలి, ఆ శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి. అందులో చేసేటటువంటి నైవేద్యంలో కూడా మనం పూర్తి అమ్మవారి విశ్వాసంతో తల్లి నేను నీ మీద ప్రేమతో ఈ రోజు నీకు ఈ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా చేయాలి తప్ప మనము ఎట్టికి పడితే అలా చేస్తే అమ్మవారి నైవేద్యం కూడా స్వీకరించదు. కాబట్టి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారికి నైవేద్యం అనేటటువంటిది పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు నేను ఏవైతే నైవేద్యాలు చెప్పానో అవి శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి నైవేద్యాలు. అంతేగాని అయ్యో గురుగారు ఇదే పెట్టారు, నా ఇంట్లో ఈ వస్తువు లేదే అని చెప్పి బాధపడకండి. ఎందుకంటే నైవేద్యాలు అనేటటువంటి కాలానుగుణంగా చాలా మార్పు వచ్చాయమ్మా. ఇప్పుడంటే ఈ నైవేద్యాలు, ఈ చీరలు ఇవన్నీ కూడా చెప్తున్నాము తప్ప గతంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు. ఇప్పుడు ఎప్పుడైతే మీడియా వచ్చిందో, ఎప్పుడైతే మనం ఈ సోషల్ మీడియాలో మనం ఇవన్నీ చెప్పడం ప్రారంభం, అప్పటి నుంచి ఒక్కొక్కటి చూసి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. గతంలో ఇవన్నీ ఏం లేవు. శాస్త్రం బ్రాహ్మడు ఏది చెప్తే అదే చేసేవాడు. అక్కడ ఆచరించేటటువంటి ఆచారి ఏదైతే చెప్పాడో అదే అందరూ ఆచరించేటటువంటి వాడు. ఇప్పుడు బ్రాహ్మణానాం అనేకత్వం అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అయ్యో ఈ గురువుగారు ఇలా చెప్పారు, మరి ఆ గురువుగారు ఏంటి అలా చెప్పారని చెప్పేసి సందిగ్ధంలో పడిపోయి ఏది చేయాలో అర్థం కాక ఏది చేయకుండా పోతారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు భక్తిగా ఏది చేసినా అమ్మవారికి సమర్పించేటటువంటి విధానంలో పద్ధతులు పాటించి నియమాన్ని పాటించి ప్రసాదాన్ని పెట్టే తప్ప నేను ఇవాళ ఇదే చేయాలి అనేటటువంటి సంకల్పం కూడా ఏం అవసరం లేదు. ఈ రోజున నాకు ఆకలేస్తుంది, నేను అన్నం తినాలని ఏం లేదు. నా కడుపులో కాలే కడుపుకి మండే కట్టెల్లాగా ఏదైనా ఆహారం పదేస్తే అది ఆటోమేటిక్గా కడుపు నిండిపోతుంది. కాబట్టి అదే రకంగా మీరు ఏది చేసినా భక్తిపూర్వకంగానే చేయండి. అయ్యో గురుగారు ఇవాళ ఇదే చెప్పారు కదా ఇదే చేయాలని పెట్టుకోకండి. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టుకోకండి. కాబట్టి మనం ఏది చేసినా భక్తిపూర్వకంగా అమ్మవారికి నివేదన చేసేటట్టుంటే ఏదైనా అమ్మవారు ఇలా చేతి పెట్టి ఇలా తీసుకుంటుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో పూర్వకాలంలో ఒక సంఘటన జరిగింది. చిన్న పిల్లవాడు అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడితే అమ్మవారు వచ్చేసి ఆకలి అవుతుందని తినేసింది. మళ్ళీ తన తండ్రి వచ్చి అడిగితే ఆ ప్రసాదం ఏమైందిరా అని అంటే అమ్మవారు తినేసింది. అంటే నువ్వు తినేసి అమ్మవారి పేరు మీద వేస్తున్నావా అని చెప్పేసి అంటే అప్పుడు అమ్మవారు బయటకు చేయి తీసుకొచ్చి నాయన నాకు ప్రసాద్ చేయగ అది ఒక సినిమాలో కూడా పెట్టారు. అది నిజంగా జరిగినటువంటి సంఘటన. విజయవాడ కనకదుర్గలో నిజంగా జరిగినటువంటి సంఘటనే ఇది జరిగింది. అది సినిమాలో పెట్టారు. అలా అంటే అమ్మవారు మనం భక్తితో నిజంగా ఆ చిన్న పిల్లవాడికి ఏం తెలుసు, ఏమి తెలియదు, నిష్కల్మషమైనటువంటి మనస్సు. అదే నిజంగానే అమ్మవారు వచ్చి తింటుందేమో అదే ఆలోచనతో ఉన్నాడు కాబట్టే అమ్మవారు వచ్చి నిజంగా తిన్నది. అంటే అలా నిష్కల్మషమైనటువంటి అంటే మనం యద్భావం తద్భవతి. మనం నమ్మినటువంటి రూపంగా అమ్మవారిని మనం కొలిస్తే ఆ తల్లి తప్పకుండా నిజంగా తిన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మనం కంటితో చూసినా కూడా కొన్ని నమ్మలేనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి యొక్క నైవేద్యం వెనుక చాలా అంతరం. మీరు భక్తితో ఏది పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. అంతే తప్ప ఇదే పెట్టాలి అదే పెట్టాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే కాలానుగుణంగా వాతావరణంగా కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు వస్తువులు. ఈ శాస్త్రంలో చెప్పిందే పెట్టాలి అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో అలాంటి వస్తువులు దొరకవు. కాబట్టి ఇప్పుడు ఈ శిరా నైవేద్యం, పులిహోర, దద్దోజనం ఇవన్నీ సహజ సిద్ధంగా దొరికేటటువంటివి కాబట్టి ఫ్రీ ఉన్నవి కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. తప్పకుండా శుభం లాభం కలుగుతుందమ్మా. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియజేశారు.